నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. బల్లిపాడు శ్రీ ఉమర్ అలీ ఆశ్రమంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అనుబంధ సంస్థ ఉమర్ అలీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అత్తిరి మండలం బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆకివిడికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ దండు పద్మావతి సహకారంతో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఏఎస్ఆర్ హోమియోపతి కళాశాల హాస్పిటల్ వైద్య బృందం బీసీ పరీక్షలు చేశారు. శిబిరానికి హాజరైన 56 మందికి డాక్టర్ పద్మావతి ఉచితంగా హోమియో మందులు సమకూర్చారు. వైద్య శిబిరంలో పీఠం వాలంటీర్లు సేవలు అందించారు. ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తోమల సేవ జరిపారు. ఉదయం అర్చనలు చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలర్చులు వడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల పట్టణ చిరంజీవి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. తమ అభిమాన హీరో చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అనే బిరుదుతో సత్కరించిన శుభ సందర్భంగా అభిమానులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ తిరుగులేని మగుటంలేని మహారాజులాగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ అనే బిరుదిచ్చి సత్కరించి ఉంది. అలాగే ఈరోజు పద్మవిభూషణ్ బిరుదిచ్చి సత్కరించినందుకు అదుపులుగా మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినా సరే ఆయనకి చిన్నగానే కనపడతాయి. ఎందుకంటే అటువంటి వ్యక్తికి ఎన్ని అవార్డులు ఇచ్చినా సరే అతను చేసిన సేవా గుణానికి, అతను చేసిన రక్తదానం కానీ, ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా కానీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమం ఇచ్చిన ఆ వ్యక్తికి పద్మవిభూషణే కాదు భారతరత్న బిరుదిచ్చినా సరే మాకు కనపడుతుందని మేము వాళ్ళగా తెలియజేయండి. కానీ త్వరలోనే భారతరత్న బిరుదు కూడా ఆయన వరిస్తుందని మేము ఆశిస్తున్నాం. తెలుగువారు ఎక్కడున్నా గర్వించదగ్గ రోజు, గొప్ప రోజు. ఎందువల్లంటే ఆయనకి పదవులు వాళ్ళంతటా అవే వచ్చి ఒక అలంకారప్రాయంగా ఆయన్ని గౌరవించుకుంటున్నాయి. ఎందువల్లంటే ఆయన చేసే సేవలు, ఆయన సినీ ప్రస్తావన చేసిన కాడి నుంచి సినీ రంగ ప్రవేశంలో ఎంతో మందికి చేయూతనిచ్చి స్వయం కృషి అనే ఒక విధానాన్ని ఎవరన్నా కష్టించే వ్యక్తులు స్వయం కృషిగా ఇలా ఉండాలి, చిరంజీవిగా ఇలా బతకాలి, చిరంజీవి ఒక ఉదాహరణ అని చెప్పుకునే మహానుభావుల్లో మెగా ఫ్యామిలీ ఒక ఉదాహరణ. మెగా ఫ్యామిలీ చేసే విషయాలు సేవాకునం వాళ్ళకుంది. రక్తదాన శిబిరాలు కానీ, కంటి విషయంలో కానీ, అలాగే కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో కానీ, ఏ ఇతర విషయంలో అన్నా మరి చిరంజీవి గారికి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సమక్షంలో పురోహితులు టీడీపీ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండుగా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు పెడతామని ఆశలు చూపి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బ్రాహ్మణులకు గౌరవం దక్కుతుందని భావించి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన పురోహితులందరికీ స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ తెలుగుదేశం జనసేన అధికారంలో వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీతారి మోహన్ రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులకి
బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు పెడతాం, వారికి రావాల్సినటువంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు బ్రాహ్మణులందరినీ కూడా ఈరోజు వారి ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పరిచి దాదాపు 18 రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బ్రాహ్మణులందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా, పురోహితులందరూ కూడా మరలా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని వారందరూ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. ఈరోజు మనందరం కూడా చూస్తే మన తణుకు నియోజకవర్గంలో పలువురు పురోహితులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఇది రాబోయే కాలంలో మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజంలో ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా ఎంతో ఉత్తములుగా ఉంటూ వారు సమాజ సేవ చేస్తూ ఈరోజు ఎంతోమందికి పుణ్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి పని తప్పితే వేరే దాంట్లో ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వరు. అటువంటి పురోహితుల్ని అన్యాయానికి గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల వీరందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నియమించిందో ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బయటకు వచ్చారంటే ఈరోజు బ్రాహ్మణులకు కానీ పురోహితులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరిగిందనేది ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, తణుకు మండపాకలో సోమవారం జరగబోయే రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజా దీవెన పాదయాత్రకు కార్యాచరణగా తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పాదయాత్రను విజయవంతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బిఎల్ఓగా ప్రతిభ కనపరిచిన తణుకు 25వ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఫైమా బేగంకు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యాప్పారావు సిబ్బంది ఆమెను సన్మానించారు. తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం మండపాక పంచాయతీ ఆఫీస్ వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో ప్రముఖ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ సత్య రవికాంత్ చేత చెవి, ముక్కు, గొంతు వైద్య పరీక్షలు చేసి అవసరం వారికి ఉచితంగా ఎండోస్కోపీ చేసి మందులు ఇస్తారని, ఈ సదవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ దేవరాయల జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ జనవరి 27న శ్రీకృష్ణ దేవరాయల 553వ జయంతి సందర్భంగా తణుకులోని వంగవీటి మోహన్ రంగా రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న పార్కులో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పలువురు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా యువసేన అధ్యక్షుడు బడేటి సాయిరాం, కాపు సంక్షేమ సేన తణుకు నియోజకవర్గ అధ్యక్షుడు బెజవాడ సూరి, తణుకు టౌన్ అధ్యక్షులు ఆకుల సతీష్, కాపు సంక్షేమ సేన జిల్లా సెక్రటరీ పసుపురెడ్డి గణేష్, బడేటి కృష్ణ, చిక్కాల మోహన్, గుణ వెంకటేశ్వరరావు, ఆకుల ప్రసాద్, బారం రాము, పోతుల సోమేష్, కొప్పిశెట్టి మురళి పాల్గొన్నారు. తేతలి శ్రీరామ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగం, ఉపాధి అనే అంశాలను అందిపుచ్చుకోవడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సాఫ్ట్ స్కిల్ శిక్షకులైన మహమ్మద్ మెజ్జిజ్ రాజ్ ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించారు. కార్యక్రమంలో భారత ఆర్థిక వ్యవస్థను ఎలా వృద్ధిపరచాలి, వ్యక్తిత్వ వికాసాన్ని, సంభాషణ నైపుణ్యాన్ని ఎలా మెరుగుపరచాలి, వాణిజ్యవేత్తలు ఎలా మారాలనే అంశాలపై క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీరాములు విద్యా సంస్థల చైర్మన్ ఆకుల విజయవర్ధన్ తమ కళాశాలలో అనతి కాలంలోనే అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలాగా విద్యార్థుల భౌతికం దృష్ట్యా ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు తమ కళాశాలలో ఎప్పుడు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటామని, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిపై కావలసిన సౌకర్యాలను అందించడంలో తమ కళాశాల ముందంజలో ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.